హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఏపీపీఎస్సిలోని ఓటీపీఆర్ రిజిస్ట్రేషన్ గురించి నేర్చుకుందాం. గూగుల్ సెర్చ్ ఇంజిన్లో ఏపీపీఎస్సి ఓటీపీఆర్ రిజిస్ట్రేషన్ అని టైప్ చేసినప్పుడు మనకి ఈ వెబ్సైట్ వస్తుంది. ఇది కాకుండా కొత్తగా వేరొక వెబ్సైట్ కూడా ఏపీపీఎస్సి వాళ్ళు కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. మనం చాలా ఫెమిలియర్ కాబట్టి ఈ వెబ్సైట్తో మనం ఈ వెబ్సైట్ ఓపెన్ చేసి హౌ టు రిజిస్టర్ ఓటీపీఆర్ అనేది నేర్చుకుందాము. నేను వెబ్సైట్ మీద క్లిక్ చేస్తున్నాను. ఇది మన ఏపీపీఎస్సి వారి వెబ్సైట్. ఈ వెబ్సైట్లో ఇక్కడ ఒక అమెండ్మెంట్ ఉందండి. అమెండ్మెంట్ ఏంటంటే, వన్ టైమ్ ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ ఈజ్ మ్యాండేటరీ ఫర్ అప్లయింగ్ టు ఆల్ ద డైరెక్ట్ రిక్రూట్మెంట్ టు బి నోటిఫైడ్ బై ది కమిషన్. అనగా కమిషన్ ఏ అయితే రిక్రూట్మెంట్ చేస్తాయో డైరెక్ట్ రిక్రూట్మెంట్లో వాళ్ళు ఆ స్టూడెంట్స్ ఈ ఓటీపీఆర్ అనే రిజిస్ట్రేషన్ అనేది కంపల్సరీ నమోదు చేసుకోవాల్సి వస్తుంది. అసలు వన్ టైం ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ అంటే ఏంటి? వన్ టైం ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ ఎందుకు పెట్టారంటే, అనేక మంది అనేక సార్లు పోస్టులకి ప్రొఫైల్స్ ఫిల్ చేసుకునే అవసరం లేకుండా ఒక్కసారి కనుక వన్ టైం ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ కనుక మనం ఫిల్ చేసుకుని రిజిస్టర్ చేసుకుంటే అది ఇంకా ఏ నోటిఫికేషన్స్ అయినా సరే ఒక్కసారిగా మనం అప్లై చేసుకునవచ్చును. సో నేను ఓటీపీఆర్ ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ క్లిక్ చేసినప్పుడు ఇక్కడ 2 ఆప్షన్లు కనిపిస్తాయి. ఒకటి డైరెక్ట్ రిక్రూట్మెంట్, 2 డిపార్ట్మెంటల్ టెస్ట్. డిపార్ట్మెంటల్ టెస్ట్ అంటే ఆల్రెడీ డిపార్ట్మెంట్లో ఎంప్లాయ్ అయ్యుండి అతను కనుక రిజిస్టర్ చేసుకోవాలనుకుంటే, ఫర్దర్గా వేరే జాబ్స్కి అప్లై చేసుకోవాలనుకుంటే దీన్ని సెలెక్ట్ రెండవ డిపార్ట్మెంట్ టెస్ట్ రెండవ దాన్ని సెలెక్ట్ చేసుకుని కంటిన్యూ క్లిక్ చేసుకుంటే వాళ్ళకి వేరే విధంగా రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి వస్తుంది. కాబట్టి ఈరోజు మనం డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఎలా అంటే కొత్తగా జాబ్స్కి అప్లై చేసుకునే వాళ్ళకి ఎట్లా రిజిస్టర్ చేసుకోవాలనేది ఇక్కడ చూద్దాం. ఇది డైరెక్ట్ రిక్రూట్మెంట్ మీద సెలెక్ట్ చేస్తున్నాను. తర్వాత కంటిన్యూ క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ న్యూ రిజిస్ట్రేషన్, మోడిఫై రిజిస్ట్రేషన్, కన్ఫర్మ్ రిజిస్ట్రేషన్ 3 లింకులు ఉన్నాయి. అయితే మనం కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి కాబట్టి న్యూ రిజిస్ట్రేషన్ క్లిక్ చేసుకుంటాము. తర్వాత ఒకసారి రిజిస్టర్ అయిన తర్వాత మోడిఫై చేసుకోవాలనుకుంటే ఇక్కడ మోడిఫై రిజిస్ట్రేషన్ మీద క్లిక్ చేసుకుని దాంట్లో వివరాలు ఉంటాయి. అది ఆ వివరాల ప్రకారం ఇస్తే మనం అప్లికేషన్ని మోడిఫై చేసుకోగలుగుతాము. ఫైనల్గా కన్ఫర్మ్ రిజిస్ట్రేషన్ అనేది కూడా మనకు ఒక ఆఫ్టర్ రిజిస్ట్రేషన్ అయిన తర్వాత మన మెయిల్కి ఒక మెసేజ్ వస్తుంది, మెయిల్ వస్తుంది, ఫోన్కి ఒక మెసేజ్ వస్తుంది. ఈ 2 కోడ్లు ఇవ్వటం ద్వారా మనం మన అప్లికేషన్ని కన్ఫర్మ్ రిజిస్ట్రేషన్గా మార్చుకోవచ్చును. సో ఫస్ట్ మనం ఈరోజు న్యూ రిజిస్ట్రేషన్ ఎలా చేయాలో ఇప్పుడు నేను చూపిస్తాను. మనం ఇప్పుడు న్యూ రిజిస్ట్రేషన్ మీద క్లిక్ చేస్తున్నాను. న్యూ రిజిస్టర్ మీద క్లిక్ చేసుకున్నప్పుడు ఇలా వస్తాయి. Application is requested to note the OTPR reference ID generated after successful registration for future proceedings. ఈ రెఫరెన్స్ ఐడి మనం ఒక్కసారి సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసిన తర్వాత, సబ్మిట్ చేసిన తర్వాత, ఈ అప్లికేషన్ మొత్తం ఫిల్ చేసిన తర్వాత ఒక రెఫరెన్స్ ఐడి వస్తుంది మన మెయిల్కి. అదేవిధంగా మొబైల్కి కూడా వస్తుంది. ఈ రెఫరెన్స్ ఐడి అనేది మనం చాలా జాగ్రత్తగా మన దగ్గర ఉంచుకోగలను. ఎందుకంటే ఫర్దర్గా ఇవి చాలా ఉపయోగం ఉంటుంది. ఇంకా ఏ ఇతర పోస్టులకైనా మనం అప్లై చేసుకోవాలనుకున్నప్పుడు ఈ రిజిస్ట్రేషన్ ఐడి ఇచ్చేసి జస్ట్ మనం అప్లై చేసుకుంటే అప్లికేషన్ సబ్మిట్ అయిపోతుంది. ఎవ్రీ టైము ఫిల్ చేసుకునే అవసరం మనకు ఉండదు. సో ఆధార్ కార్డ్ డీటెయిల్స్, ఫస్ట్ ఆధార్ కార్డ్ డీటెయిల్స్. ఇదంతా నేను ఒక ఫేక్ రిజిస్ట్రేషన్ చూపిస్తున్నాను. ఇది సబ్మిట్ చెయ్యను, కానీ రిజిస్ట్రేషన్ అనేది ఈ విధంగా ఉంటుందని చూపిస్తాను. సో మన ఆధార్ కార్డ్కి 12 నెంబర్స్ ఉంటాయి కాబట్టి ఇది నా ఆధార్ కార్డ్ అనుకోండి. నేమ్ యాజ్ పర్ ఎస్ఎస్సి బర్త్ సర్టిఫికేట్. ఎస్ఎస్సిలో మన బర్త్ సర్టిఫికేట్లో మన ఎస్ఎస్సి సర్టిఫికేట్లో ఏదైతే డేట్ ఆఫ్ బర్త్ ఉంటుందో ఆ డేట్ ఆఫ్ బర్త్నే మనం ఎంటర్ చేయాల్సి ఉంటుంది తప్ప
డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయాలి. ప్లస్ మన ఏవైతే మన నేమ్ ఎస్ఎస్సిలో ఉంటుందో ఆ విధంగానే ఎంటర్ చేయాలి తప్ప తప్పులు ఎంటర్ చేయకూడదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం వీ నీడ్ టు నో ఫస్ట్ మన సర్టిఫికేట్లు మొత్తం మనం జాగ్రత్తగా దగ్గర ఉంచుకోను. కాబట్టి మనం ఫస్ట్ క్లాస్ నుంచి మనం ఎంతవరకు అయితే చదువుకున్నామో అవంతా ఫిల్ చేయాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఆ డీటెయిల్స్ కోసం ప్రతిసారి వెతుక్కోకుండా మన దగ్గర అన్ని సర్టిఫికేట్లు కనుక ఉంచుకుంటే ఈ ప్రాసెస్ అనేది 10 మినిట్స్లో అయిపోతుంది. సో ఇక్కడ రమేష్ వారపు అనేది ఎస్ఎస్సి సర్టిఫికేట్లో ఉన్న నేమ్ అనుకోండి. డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసేపటికి 01/08/1996. సో మేల్ అయితే మేల్, ఫీమేల్ అయితే ఫీమేల్. మేల్. The particulars furnished by the applicants in the OTR form will be taken as the final and the data is processed based on the particulars only. సో ఫస్ట్ ప్లేస్ ఆఫ్ బర్త్ ఎక్కడ పుట్టారు అంటే ఇది డిస్ట్రిక్ట్ చూపిస్తుంది, ఇక్కడ మండల్ చూపిస్తుంది, ఇక్కడ ఆ మేజర్ పంచాయతీ అనేది చూపిస్తుంది. ఇవి సెలెక్ట్ చేసుకోవాలి. సో ప్రకాశంలో పుట్టాను అనుకోండి, ఇది ప్రతిసారి రిఫ్రెష్ అవటం వల్ల డేటా అనేది ఫెచ్చింగ్ అవుతూ ఉంటుంది. సో ఇక్కడ డోర్నాల్లో చిన్న అర్తుల విలేజ్ అనుకోండి. కమ్యూనిటీ అనేది కమ్యూనిటీ అంటే ఓసీ, బీసీ, బీసీఏ, బీసీడీ ఇవన్నీ కమ్యూనిటీస్ ఉన్నాయి. ఓసీ అంటే జనరల్ కేటగిరీ కాబట్టి పెద్ద ప్రాముఖ్యత ఫిల్ చేయటంలో ఉండదు. సో కాబట్టి నేను బీసీఏని సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో ఫాదర్స్ నేమ్ వచ్చేపాటికి ఆదినారా. మదర్ టంగ్ వచ్చి ఆబ్వియస్లీ తెలుగు. రిలీజన్ వచ్చి హిందూ. క్రిస్టియన్ అయితే క్రిస్టియన్, ముస్లిం అయితే ముస్లిం ఇచ్చుకోవచ్చు. ఐడెంటిఫికేషన్ మార్క్స్, ఇవి ఐడెంటిఫికేషన్ మార్క్స్ అనేవి 10th క్లాస్ మార్క్ మెమోస్లో మెన్షన్ చేయబడి ఉంటాయి. అక్కడ ఎస్టీస్ గేమ్ ఉన్నదో అక్కడ ఇవ్వవలసి ఉంటుంది. సో ఆర్ యు డిఫరెంట్లీ ఏబుల్డ్ పర్సన్? నో, నాకు ఏ డిజేబిలిటీ లేదు కాబట్టి నేను నో క్లిక్ చేశాను. ఆర్ ఎక్స్ సర్వీస్ పర్సన్, ఇక్కడ ఎక్స్ సర్వీస్ పర్సన్ సర్వీస్ అయితే ఎవరు ఆర్మీలో చేస్తుంటారో అతనికి వర్తిస్తుంది కేటగిరీ, కానీ వాళ్ళ చిల్డ్రన్స్కి మాత్రం వర్తించదు. కాబట్టి నేను నో మీద సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఆర్ యు రీట్రెంచ్డ్ టెంపరరీ ఎంప్లాయీ ఇన్ ది స్టేట్ సెన్సస్ డిపార్ట్మెంట్? నో, అంటే మరలా తిరిగి తీసుకోబడిన ఎంప్లాయీ మీరు స్టేట్ గవర్నమెంట్లో? లేదు. హ్యావ్ యూ వర్క్డ్ యాజ్ ఇన్స్ట్రక్టెడ్ ఇన్ ఎన్సీసీ? ఎన్సీసీలో కనుక ఎవరైనా పనిచేసి కనుక ఉంటే వాళ్ళకి చాలా మేజర్ ఇంపార్టెన్స్ ఉంటుంది. ఉంటే కనుక ఏబీసీ సర్టిఫికేట్స్ అని ఉంటాయి. ఎస్ఎన్ క్లిక్ చేయడం ద్వారా వాళ్ళకి ఇక్కడ ఆప్షన్స్ వస్తాయి. ఏబీసీ ఎప్పుడు పనిచేశారనేవి అవి ఫిల్ చేస్తే సరిపోతుంది. కాబట్టి ఇక్కడ నేను ఇన్స్ట్రక్టర్ వచ్చేసేవాటికి ఎగ్జాంపుల్ చూపిస్తున్నాను. ఎస్ఎన్ క్లిక్ చేస్తాను. ఎస్ఎన్ క్లిక్ చేసినప్పుడు సెలెక్ట్ ఇయర్స్, ఎన్ని ఇయర్స్ మీరు ఎన్సీసీలో ఉన్నారు? 3 years. సెలెక్ట్ మంత్స్, 6 months. సో ఆర్ యూ ఎంప్లాయిడ్? నో. ఇది ప్రతిసారి రీఫ్రెష్ అవుతుందండి, అది వచ్చేదాకా వెయిట్ చేయాల్సి ఉంటుంది. సో డూ యూ క్లెయిమ్ ఎగ్జామినేషన్ ఫీ ఎగ్జంప్షన్? కొంతమందికి ఎస్సీ, ఎస్టీ, కొన్ని రిక్రూట్మెంట్స్లో అయితే ఓబీసీకి కూడా ఫీజు అనేది ఎగ్జంప్షన్ ఇవ్వబడుతుంది. కాబట్టి
ఇప్పుడు కొన్ని ఈ నోటిఫికేషన్‌లో నేను అనుకుంటాం ఏమిటంటే ఎగ్జామ్షన్ ఓన్లీ ఫర్ ఎస్సీ, ఎస్టీస్‌కి ఉండవచ్చు. కాబట్టి నేను బీసీ కమ్యూనిటీ సెలెక్ట్ చేశాను కాబట్టి నేను నో అని క్లిక్ చేస్తున్నాను. డూ యూ క్లెయిమ్ ఏజ్ రిలాక్సేషన్? ఏజ్ రిలాక్సేషన్ గనుక ఉంచుకోవాలనుకుంటే ఎస్ అని క్లిక్ చేసుకోవచ్చు. ఏజ్ గనుక దాటిపోతూ ఉంటే అప్లై చేసే డేట్, లేకపోతే నో అని క్లిక్ చేసుకోవచ్చు. నేను నో అని క్లిక్ చేస్తున్నాను. అడ్రస్ ఫర్ కరస్పాండెన్స్. అడ్రస్ అనేది ఇప్పుడు మనం ఎక్కడ ఉంటున్నాము, ఇది ప్రస్తుతం ఈ కాలం మొత్తం ప్రస్తుతం మనం ఎక్కడ ఉన్నామో ఆ అడ్రస్ యొక్క వివరాల గురించి ఉంటుంది. పర్మనెంట్ అడ్రస్ అంటే మన పర్మనెంట్‌గా ఏ కరస్పాండ్ అయితే మనకి అన్ని లెటర్స్ మనకు అందుతాయో దానికోసం ఈ పర్మనెంట్‌గా ఉంచబడుతుంది. సో ఫ్లాట్ నంబర్ 28 అని సెలెక్ట్ చేస్తున్నాను. కాల్ అని ప్రస్తుతం నేను ఉంటుంది 3 అనుకుందాము. ఇదే యాజ్ సేమ్ కరస్పాండెన్స్ గనుక పర్మనెంట్లో కూడా సేమ్ కరస్పాండెన్స్ ఉంటే గనుక ఈ చెక్ చేస్తే ఇక్కడ ఒక ఇన్స్ట్రక్షన్ ఇవ్వబడింది. ఇక్కడ కనుక చెక్ని సెలెక్ట్ చేసుకుంటే పర్మనెంట్ అడ్రస్ కూడా సేమ్ డీటెయిల్స్ అనేవి ఫిల్ అవుతాయి. లేదంటే మనం మార్చుకోవచ్చును. సో ఇప్పుడు నేను ఎగ్జాంపుల్కి పర్మనెంట్ అడ్రస్ ఈ సేమ్ కరస్పాండెన్స్ని క్లిక్ చేశాను. సో ఇక్కడైతే డీటెయిల్స్ ఉన్నాయో ఇక్కడ కూడా సేమ్ వచ్చినాయి. కాని పక్షంలో మన సొంత అడ్రస్ని ఇక్కడ ఇచ్చుకోవచ్చు. ఈమెయిల్ ఐడి వచ్చి ఈమెయిల్ ఐడి మొబైల్ నెంబర్ ఈజ్ మస్ట్ అండి. ప్రతి విద్యార్థి కూడా ఈ కాలంలో ఈమెయిల్ ఐడి అనేది కంపల్సరీ ఉంటుంది. లేని పక్షంలో అయితే క్రియేట్ చేసుకోవాలి కంపల్సరీ. ఎందువల్ల అంటే ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ దిస్ రిజిస్ట్రేషన్ ఏ ఈమెయిల్ ఐడి అండ్ ఏ పాస్వర్డ్ విల్ బి సెంట్ టు ది మొబైల్ అండ్ ఈమెయిల్ ఐడి. ఆ 2 పాస్వర్డ్ ఈమెయిల్ ఐడి అప్లికేషన్ ఐడి ద్వారా మాత్రమే మన రిజిస్ట్రేషన్ అనేది కన్ఫర్మ్ చేసుకోగలుగుతాం. కాబట్టి ఇవి మస్ట్ అండ్ షుడ్గా మనం ఈమెయిల్ ఐడి అనేది మన దగ్గర ఉంచుకోవాల్సి వస్తుంది. లేకపోతే క్రియేట్ చేసుకోవాలి. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్, రెగ్యులర్ స్టడీ, ప్రైవేట్ స్టడీ, ఓపెన్ స్టడీ. ఇది ఏ స్టడీ అయితే అది మీరు చెక్ చేసుకోవచ్చు. నేను రెగ్యులర్ స్టడీ కాబట్టి రెగ్యులర్ స్టడీ అనేది నేను చెక్ చేసుకున్నాను. ఇక్కడ సెలెక్ట్ చేసుకున్నాను. సో ఇక్కడ మన డీటెయిల్స్ ఫస్ట్ క్లాస్ నుంచి మనం ఇప్పుడు ఎంతవరకు అయితే హైయర్ స్టడీస్ చదువుకున్నామో ఆ డీటెయిల్స్ మొత్తం ఫిల్ చేయవలసి ఉంటుంది. సో ఫస్ట్ క్లాస్ వచ్చి ప్రకాశం, స్కూల్ నేమ్ వచ్చి జెడ్పీ హై స్కూల్, స్కూల్ ఏ ఊరైతే అది ఇవ్వచ్చు. ఇది అంత ఫేక్ నేమ్ అండి, మీది ఏదైతే అది ఇవ్వచ్చు. సో సెకండ్ కూడా ప్రకాశం, సేమ్ స్కూల్, ఇక్కడ కూడా ప్రకాశం, సేమ్ స్కూల్. ఇట్లా అన్ని మనం ఎక్కడ చదివామో 4th, 5th, 6th, 7th అన్ని డీటెయిల్స్ ఫిల్ చేసుకుంటూ రావాలండి ఇదే విధంగా. తర్వాత మన 10th క్లాస్ స్టాండర్డ్స్, మన 10th క్లాస్ ఎక్కడ చదివాం, 10th క్లాస్ డిస్టిక్ ఎక్కడ, ప్రకాశం అని సెలెక్ట్ చేసుకున్నాము. బోర్డు వచ్చేపటికి బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ ఏపీ. సో స్కూల్ నేమ్ వచ్చేపటికి జెడ్పీ హై స్కూల్,
ఏ ఊరైతే అది మనం రాసుకోవాల్సి వస్తుంది. మీ స్కూల్ నేమ్ రాసుకోవాల్సి వస్తుంది. తర్వాత హాల్ టికెట్ నెంబర్ 210565. సో డేట్ ఆఫ్ పాసింగ్ ఎప్పుడంటే మార్చ్. సెలెక్ట్ ఏ ఇయర్. సో నేను 2004 సెలెక్ట్ చేసుకున్నాను మార్చ్. సారీ 2000 సెలెక్ట్ చేసుకున్నాను. ఇదంతా ఫేక్ రిజిస్ట్రేషన్ కాబట్టి ఏం పర్లేదు. 60%. తర్వాత మైగ్రేట్ టు ఏపీ బిఫోర్ 2/6/2007 ఫ్రమ్ తెలంగాణ. అంటే తెలంగాణ ఈ డేట్కి ముందలు కనుక తెలంగాణలో స్థిరపడిన వారు కనుక వచ్చి ఏపీలో కనుక మైగ్రేట్ అయినట్టయితే వాళ్ళు ఇది సెలెక్ట్ చేసుకుని ఇక్కడ వచ్చే ఆప్షన్ ప్రకారం సెలెక్ట్ చేసుకోవాల్సి వస్తుంది. కానీ ఇప్పుడు లాస్ట్ 4 years 7 years ఎక్కడ చదివారు, 10th క్లాస్ ఆర్ ఈక్వల్ స్టాండర్డ్ ఎక్కడ ఉన్నది, దాన్ని పెట్టుకుని మన లోకల్ డిస్టిక్ వస్తుంది. సో 4th నుంచి 7 years స్టడీ ఇంక్లూడింగ్ 10th వచ్చే వాటికి ప్రకాశం సెలెక్ట్ చేసుకుంటే వారు లోకల్ అవుతారు, లేకపోతే నాన్ లోకల్ అవుతారు. So the same process for the inter also the same process. Board వచ్చి intermediate board for intermediate AP education group MPC and CEC అనుకోండి. సో హాల్ టికెట్ నెంబర్ వచ్చి హాల్ టికెట్ నెంబర్ 53 సంథింగ్ అనుకోండి. కాలేజ్ నేమ్, మీ కాలేజ్ ఏదైతే ఆ నేమ్ని మనం ఇక్కడ ఫిల్ చేసుకోవాల్సి వస్తుంది. తర్వాత పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ ఇక్కడ ఏదో ఒకటి 3 పర్సంటేజ్ మార్క్ వచ్చేప్పటికి 75% అని ఇచ్చుకోవచ్చు. మనం పర్సంటేజ్ ఎంత వచ్చిందో అంత బట్టి మనం క్యాల్కులేట్ చేసుకుని పర్సంటేజ్ అని ఇవ్వాల్సి వస్తుంది. 2000 సెలెక్ట్ చేసాం కాబట్టి 2004 అని ఇచ్చుకోవచ్చు. సో డిప్లొమా కనుక ఉంటే డిప్లొమా ఇవ్వవచ్చు. గ్రాడ్యుయేషన్ మన డిగ్రీ ఎక్కడ చదివాము, ప్రకాశమా, గుంటూరా, నెల్లూరా, ఎక్కడైతే అక్కడ ఆ యూనివర్సిటీ కూడా సెలెక్ట్ చేసుకోవాల్సి వస్తుంది. సో ప్రకాశం అనుకుందాం. కానీ ప్రకాశంలో సో ప్రకాశంలో నాగార్జున యూనివర్సిటీ కింద చదివారు అనుకోండి. ప్రస్తుతానికి గ్రూప్ వచ్చి బీకామ్. హాల్ టికెట్ వచ్చి మార్చ్లో డేట్ ఆఫ్ పాసింగ్ అనుకోండి. సెలెక్ట్ 2005. హాల్ టికెట్ నెంబర్, కాలేజ్ నేమ్ ఇచ్చుకోవచ్చు. పర్సంటేజ్ మార్క్స్ 75. పోస్ట్ గ్రాడ్యుయేషన్ అంటే పోస్ట్ గ్రాడ్యుయేషన్ డీటెయిల్స్ ఇవ్వవచ్చు. ఎంఫిల్ ఉంటే ఎంఫిల్, పిహెచ్డి. ఇంక మనకి ఏదైనా అడిషనల్ క్వాలిఫికేషన్ ఉంటే ఇక్కడ మెన్షన్ చేసిన కాకుండా అడిషనల్ క్వాలిఫికేషన్ ఉంటే కూడా ఈ అడిషనల్ క్వాలిఫికేషన్ క్లిక్ చేయడం ద్వారా ఇక్కడ మనం డీటెయిల్స్ ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ డేట్ ఆఫ్ పాసింగ్ మాత్రం మన మెమోస్లో వేరేగా ఉంటుంది. డేట్ ఆఫ్ పాసింగ్ మార్చ్ 2015 అట్లా ఉంటుంది. కానీ ఇక్కడ డేట్ అడిగారు కాబట్టి ఆ మెమోస్లో ఉన్న ఏ డేట్ ఉంటే అది వేసుకోవచ్చును. హాల్ టికెట్ నెంబర్, కాలేజ్ నేమ్, పర్సంటేజ్ మార్క్స్ సేమ్ అది లైక్ అబవ్. సో మనకి ఇచ్చిన క్వాలిఫికేషన్ డిలీట్ చేసుకోవాలంటే డిలీట్ క్వాలిఫికేషన్ చేసుకోవచ్చు. ఇప్పుడు మేజర్ పార్ట్ ఈజ్ హౌ టు అప్లోడ్ ఏ ఫోటోగ్రాఫ్ అండ్ ఏ సిగ్నేచర్. ఫోటోగ్రాఫ్ అనేది మనకి ఏ సైజులో ఉండాలి, ఎంత కేబీసీ, ఎంత మెమరీలో ఉండాలి, అంత మెమరీ కనుక ఎక్స్టెండ్ అయితే మాత్రం సబ్మిట్ చేయడం అనేది చాలా కష్టమవుతుంది. ఫోటో కనిపించకుండా పోతుంది. సో పర్ఫెక్ట్ మెజర్మెంట్గా దీంట్లో కనిపించాలి అని ఇక్కడ గైడ్లైన్స్ ఇవ్వబడినవి. అది ఫోటోగ్రాఫ్కి 50 KB మించకూడదు. అండ్ సైజ్ అనేది
3.5 సెంటీమీటర్స్ 4.5 సెంటీమీటర్స్ అనే డైమెన్షన్స్లో మాత్రమే ఉండాలి. 3.5 ఇంటూ 4.5 సెంటీమీటర్స్ అనేది మన పిక్సెల్స్లో వేరే విధంగా ఉంటుంది. పిక్సెల్స్లో ఇది కొద్దిగా కంప్యూటర్ ఫెమిలియర్ ఉన్న వాళ్ళు కనుక చేయగలుగుతారండి. అయితే ఎవరిదైనా హెల్ప్ తీసుకుని కూడా మీరు చేసుకునవచ్చును. 3.5 సెంటీమీటర్ ఇంటూ 4.5 సెంటీమీటర్ డైమెన్షన్స్ అంటే పిక్సెల్స్లో వచ్చి 413/531 పిక్సెల్స్ ఉంటుంది. అదేవిధంగా స్కానింగ్, సిగ్నేచర్ కూడా 30 కేబీని మించకూడదు. అండ్ 3.5 ఇంటూ 1 సిగ్నేచర్ కూడా 30 కేబీ దాటకూడదు. ఇన్ సైజులో 3.5 సెంటీమీటర్ 1.5 సెంటీమీటర్స్ ఉండాలి. అంటే పిక్సెల్స్లో 413/177 పిక్సెల్స్ డైమెన్షన్ అనేవి ఉండాలి. ఈ ఫోటో అప్లోడింగ్ అనేది మనం గూగుల్ డ్రైవ్ కనుక చూసుకున్నట్టయితే గూగుల్ డ్రైవ్లో అది కూడా ఏ విధంగానో ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. ఇక్కడ కొత్తగా ఓపెన్ చేసుకోండి google.com. గూగుల్ డ్రైవ్ ఉంటుంది. గూగుల్ డ్రైవ్లో ఇక్కడ న్యూ అనే బటన్ కనుక క్లిక్ చేసుకున్నట్లయితే మోర్ బటన్ క్లిక్ చేస్తే గూగుల్ డ్రాయింగ్స్ అని ఉంటాయి. సో ఆల్రెడీ నేను ఒక ఇమేజ్ చేస్తున్నాను. సో అది ఓపెన్ చేసుకుందాం. ఒక ఇమేజ్ని మనం ఈ విధంగా యాడ్ చేసుకుని ఆ ఇమేజ్ని మనం ఇట్లా క్రాప్ చేసుకుని ఆల్రెడీ మనం ఈ గూగుల్ డ్రైవ్లోకి డ్రాగ్ చేసుకుని కింద ఏపీఎస్సి రిజిస్ట్రేషన్లో ఓటీపీఆర్ ప్రకారం ఈ ఫోటో ఎప్పుడు తీసారో ఆ డేటు ప్లస్ మన పేరు కూడా మెన్షన్ చేస్తూ ఈ మొత్తాన్ని మనం ఈ విధంగా అరేంజ్ చేసుకోవాలి. అయితే నేను ఈ విధంగా ఎలా అరేంజ్ చేశానో నేను ఇప్పుడు చూపిస్తాను. ఇది డిలీట్ చేస్తున్నాను. ఇక్కడ టెక్స్ట్ అనే ఒక ఆప్షన్ ఉన్నది. ఈ టెక్స్ట్ అనే ఆప్షన్ని ఇట్లా డ్రాగ్ చేసుకోవాలి. డ్రాగ్ చేసుకుని బ్యాక్గ్రౌండ్ను మార్చుకుని ఇక్కడ మన నేమ్ టైప్ చేసుకోవాలి. ఏమంటే ఈ విధంగా ఈ మొత్తం అన్ని ఇట్లా డ్రాగ్ చేసుకుని సెట్ చేసుకున్న తర్వాత ఫైల్స్లో డౌన్లోడ్ యాజ్ జేపీజీ, పిఎన్జీ, పీడిఎఫ్ ఫార్మాట్. మనకి ఈ వెబ్సైట్లో మాత్రం మనం సిగ్నేచర్ అప్లై చేసేటప్పుడు జేపీజీలో ఫార్మాట్లో ఉన్న సిగ్నేచర్తో మాత్రమే మనం సిగ్నేచర్ కానీ ఫోటో కానీ అప్లోడ్ చేసుకోవాల్సి వస్తుంది. సో ఇక్కడ సేవ్ చేసుకోవటం వల్ల ఇక్కడ సేవ్ అవుతుంది. మన డెస్క్టాప్ మీద సేవ్ చేసుకుని ఆ డెస్క్టాప్ మీద నుంచి మనం 50 కేబీకి క్రాప్ చేసుకోవాలండి. 413/531 ఫోటో సైజ్తో క్రాప్ చేసుకున్నట్లయితే మనం ఈజీగా ఇక్కడ సబ్మిట్ చేసుకోగలుగుతాము. సో ఇక్కడ సబ్మిట్ ఫైల్ చూజ్ చేసుకున్న తర్వాత క్లిక్ చేస్తే మనకి ఇక్కడ ఫైల్స్ వస్తాయండి. ఎక్కడైతే మనం సేవ్ చేసామో అక్కడికి వెళ్ళి ఆ డెస్క్టాప్ మీద ఉన్న ఫోటో ఇమేజ్ని కానీ మనం అట్లా చేసుకోవాల్సి వస్తుంది. ఈ విధంగా మనకి ఇక్కడ అప్లోడ్ అయినట్టు వస్తుంది. ఇక్కడ సబ్మిట్ బటన్ చేయడం ద్వారా ఈ ఫైల్ అనేది మనం ఫామ్లోకి అప్లోడ్ అవుతుంది. అదేవిధంగా సిగ్నేచర్ కూడా యాస్టీస్గా ఇక్కడ సిగ్నేచర్ లేదు, కానీ సిగ్నేచర్ కనుక ఉన్నా కూడా ఇక్కడ ఉందండి సిగ్నేచరు. ఈ సిగ్నేచర్ని ఓపెన్ చేసినప్పుడు ఇక్కడ వస్తుంది. సో సబ్మిట్ బటన్ చేసినప్పుడు ఈ రెండు అప్లోడ్ అయిపోతాయి. సో ఇది మేజర్ ఇంపార్టెంట్ పాయింట్ అండి. తర్వాత ఎగ్జామినేషన్ ప్రిఫర్డ్ లొకేషన్ అనేవి మూడు వేర్ డిస్ట్రిక్ట్స్ తీసుకోవాలండి. సేమ్ డిస్ట్రిక్ట్స్ తీసుకోకూడదు. ఇఫ్ నేను కృష్ణా డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఇక్కడ డీటెయిల్స్ వస్తాయి. కృష్ణా డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఏ సెంటర్స్లో పక్కన వస్తాయి. సో విజయవాడ సెలెక్ట్ చేసుకున్నాను. నెక్స్ట్ వచ్చి నేను కృష్ణా సెలెక్ట్ చేసుకోకూడదు, గుంటూరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఈస్ట్ గోదావరి ఈస్ట్, వెస్ట్ అయితే వెస్ట్, రాయలసీమ డిస్ట్రిక్ట్ అయితే రాయలసీమ డిస్ట్రిక్ట్, కానీ మూడు అనేవి సేమ్ అయితే ఉండకూడదు. సో ఫైనల్గా డూ యూ వాంట్ టు రిసీవ్ ద నోటిఫికేషన్ అలర్ట్స్
అంటే నోటిఫికేషన్ అలర్ట్స్ అనగా ఫర్దర్‌గా ఏమైనా ఏపీపీఎస్సీ వాళ్ళు గనక నోటిఫికేషన్ ఇచ్చినట్టయితే అది మనకు డైరెక్ట్‌గా ఆ నోటిఫికేషన్ అనేది మన ఈమెయిల్‌లోకి వచ్చేస్తుంది. సో, నో ప్రాబ్లమ్. ఇది చాలా బెటర్ ఆప్షన్. ఎవ్రీవన్ హావ్ టు క్లిక్ ఆన్ దిస్. తర్వాత యాక్సెప్ట్ ద అబోవ్ డిక్లరేషన్. అబౌవ్ డిక్లరేషన్ అంటే ఈ పైన ఫిల్ చేసిన ఐటమ్ కాలమ్స్ మొత్తం నా నాలెడ్జ్ ప్రకారమే క్లిక్ చేయబడినవి. సో, దీనివల్ల ఎవరికి ప్రాబ్లం ఉండదండి. సార్ ప్రివ్యూ నొక్కినప్పుడు మనకి ఏమైతే డీటెయిల్స్ మనం ఫిల్ చేసామో ఆ ప్రివ్యూలో మొత్తం చూసుకొనవచ్చును. ఇప్పుడు ప్రివ్యూ క్లిక్ చేసుకున్న తర్వాత సబ్మిట్ బటన్ వస్తుంది. ఎందుకు నేను క్లిక్ చేయట్లేదంటే పైన కొన్ని ఎర్రర్స్ ఉంటాయండి. ఎందుకంటే అన్నీ ఫిల్ చేయలేదు కాబట్టి. సో, ఇట్లా ఫిల్ చేసినప్పుడు ఇక్కడ సబ్మిట్ బటన్ వస్తుంది. ఈ సబ్మిట్ బటన్ క్లిక్ చేసినప్పుడు మనకు 2 మెసేజ్‌లు వస్తాయి. ఆ 2 మెసేజ్‌లు మనకి ఫోన్‌కి ఒక మెసేజ్ వస్తుంది. తర్వాత ఈమెయిల్‌కి ఒక మెసేజ్ వస్తుంది. ఆ ఈమెయిల్ మెసేజ్, ఫోన్ మెసేజ్ ప్రకారం మనకు వచ్చిన తర్వాత కన్ఫర్మ్ రిజిస్ట్రేషన్ అనేది క్లిక్ చేసుకోవాలి. ఇక్కడ మన రిఫరెన్స్ ఐడి ఇవ్వబడుతుంది. రిఫరెన్స్ ఐడి అనేది ఎట్లా ఇవ్వబడుతుందంటే సమ్ ఇట్లా ఏపీ ఎక్సెస్ సమ్ నంబర్ వస్తుందండి. ఈ నంబరు ప్లస్ క్యాప్చా ఎంటర్ చేసినప్పుడు ఈ 2 ఈ నెంబర్‌కి మ్యాచ్ అయినప్పుడు గో క్లిక్ చేయాలి. ఈ గో క్లిక్ చేసినప్పుడు మనకి మన ఫామ్ వస్తుందండి. దాంట్లో డేట్ ఆఫ్ బర్త్ కూడా ఉంటుంది. డేట్ ఆఫ్ బర్త్ ప్లస్ రెఫరెన్స్ ఐడి ప్లస్ మన మొబైల్ నుంచి వచ్చిన డేటా ఇవ్వటం ద్వారా ఓకే చేయటం ద్వారా మనం సక్సెస్ఫుల్‌గా మనం ఈ రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్ చేయవచ్చును. సో, ఫైనల్‌గా ఇక్కడ www.jobtime.inలో మనం ఈ ఒక పోస్ట్ ఉందండి. ఈ ఓటీపీఆర్ ఎలా ఫిల్ చేయాలి అనేది ఫస్ట్ ఉన్నది. దీన్ని యాజ్ ఇట్ ఈస్‌గా మనం టైప్ చేయటం ద్వారా లేకపోతే www.camలోకి వెళ్ళి దాన్ని చూడటం ద్వారా క్లిక్ చేయడం ద్వారా మనకి ఫుల్ డీటెయిల్స్ ఇంకా మనం తెలుసుకొనవచ్చును. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ విజిట్ అబోవ్ లింక్. ఈ లింక్‌ని క్లిక్ చేయడం ద్వారా మనం అనేది ఇంకా చాలా ఇన్ఫర్మేషన్ పొందగలుగుతాం. ప్లీజ్ కమెంట్ ఆన్ దిస్ పేజ్ ఫర్ ఎనీ క్వెరీస్. మీకు ఏమైనా డౌట్స్ కనుక ఉంటే ఇక్కడ కమెంట్స్ ఇవ్వడం ద్వారా ఈ పేజ్లో మనం ఈజీగా మీకు కాంటాక్ట్ చేయడానికి వీలుంటుంది. సో, నేను మీకు చూపిస్తాను. ఈ పేజ్లో కనుక వచ్చినట్లయితే www.jobtime.in ఈ పేజీలోకి వచ్చిన తర్వాత ఇక్కడ వన్ టైం ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ మీద క్లిక్ చేసినప్పుడు మనకి లేకపోతే ఏపీపీఎస్సీలో క్లిక్ చేసినప్పుడు మాత్రమే ఈ యొక్క పోస్ట్ వస్తుందండి. ఏపీపీఎస్సీ వన్ టైం ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ ఓటీపీఆర్ ఇన్ రిక్రూట్మెంట్. ఇది ఏ విధంగా వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ఓటీపీఆర్ రిజిస్ట్రేషన్ ఇన్ ఏపీపీఎస్సీ రిక్రూట్మెంట్, ఏ విధంగా వాట్ ఆర్ ద ఇంపార్టెన్స్ అనే పాయింట్స్ ఉంటాయి. హౌ టు ఫిల్ ఓటీఆర్ ఫ్రమ్ త్రూ ఏపీపీఎస్సీ ఇన్ కమిషన్ ఆన్లైన్, ఎట్లా ఏ విధంగా ఫిల్ చేయాలి అనే డీటెయిల్స్ మొత్తం ఉంటాయి. ఈ విధంగా మనకు ఒక రిజిస్ట్రేషన్ ఐడి అనేది మనకు వస్తుంది. మన సిగ్నేచరు ఫోటో యొక్క డైమెన్షన్స్ ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయబడినవి. 439x531 430x177 ఈ విధంగా ఇచ్చిన తర్వాత ఒకవేళ గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చిన విద్యార్థులు తమ సొంతగా ఫోటోని అప్లోడ్ చేయాలనుకుంటే కొద్దిగా కంప్యూటర్ నాలెడ్జ్ కనుక ఉంటే మన ఫోటోని మనమే స్కాన్ చేసుకుని క్రాప్ చేసుకోవచ్చు. అది ఈజీగా గూగుల్ డ్రైవ్లో టెక్స్ట్ని ఎడిట్ చేయడం ద్వారా కూడా మనం ఈజీగా వచ్చు. ఫైనల్గా కంగ్రాచులేషన్స్, యువర్ రిజిస్ట్రేషన్ సక్సెస్ఫుల్ కన్ఫర్మ్ చేసిన తర్వాత ఇది వస్తుందండి. ఇంకేమైనా మనకి డౌట్స్ క్వెరీస్ కనుక ఉన్నట్లయితే ఇక్కడ మీరు కమెంట్స్ ఇవ్వడం ద్వారా అది ఈ వెబ్సైట్ వరకు తెలుస్తుంది. తద్వారా రిప్లై కూడా ఇవ్వవచ్చును. సో, ఫైనల్గా థ్యాంక్ యూ ఫర్ watching this video. Thank you.